అసలు ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేసింది ఎవరికి ఏమీ తెలీదు. రమ్య అంటే నేను అనేది లేకపోతే అలికే చిట్టి పికిల్స్ అనేది ఈ రోజు లేదు. నాకు ఒక ఐడియా వచ్చి నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న ఇలా బిజినెస్ పెడదాం నాన్న, మా ఓన్గా మేము ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాము, మీరు హెల్ప్ చేయండి అని నేను అడగడం జరిగింది. మా నాన్నగారు హెల్ప్ చేశారు. ఇక్కడి వరకు నెట్టుకుంటూ వచ్చాము. తెలియని విషయం ఏంటంటే స్టార్టింగ్లో ఎవరెవరో అసలు ఊరికే తిట్టేసేవాళ్ళు. ఎందుకు తిడుతున్నారనేది మాకు భయపడిపోయి ఏడ్చేసేవాళ్ళం మా నాన్న దగ్గర. ధైర్యం చెప్పి ఎందుకురా అలా చేయకూడదు, మీరు అడుగు వేసేసారు, ఫస్ట్ అడుగు వేశారు, ఇంకా వెనక అడుగు అయితే వేయకూడదు, మీరు తెగించి ఇంత వర్క్ అది చేసుకుంటున్నారు, కష్టపడి అంతా మీరే చేసుకుంటున్నారు, ఇలా జరగకూడదు నాన్న అది ఇది అనేసి చాలా ధైర్యం అయితే చెప్పారు. అలా చెప్పడానికి ఈరోజు ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అలా చెప్పడానికి, ధైర్యం చెప్పడానికి నేనున్నాను అనే వాళ్ళు మాకైతే లేరు. మేమందరం ఆడవాళ్ళమే. మీకైనా సరే అన్న, చెల్లి, తమ్ముడు, అక్క, పెద్దమ్మ వీళ్ళందరూ ఉండొచ్చేమో, మాకంటూ ఎవరు లేరు. నేను, మా అమ్మ, అలెక్యమే ముగ్గురమే అయితే ప్రెజెంట్ అయితే ఉన్నాము. ఎంత బాధను మోస్తున్నాం అనేది మాకు మాత్రమే తెలుసు. మా నాన్నగారు ఇంకా లేరు, అంతే. అది మేము యాక్సెప్ట్ చేసాము. బిజినెస్ స్టార్ట్ చేసిన 3 to 4 monthsలో అయితే మేము సరే ఎందుకులే బ్యాడ్ మెసేజెస్ అది ఇది అని వదిలేసాము. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఎవరు మనకి అర్ధరాత్రి 1 గంట 2ంటికి మనకి వీడియో కాల్స్, ఆడియో కాల్స్, బ్యాడ్ మెసేజెస్ చేస్తే మనం ఎవరెవరు ఏంటి అనేది మనం ఖచ్చితంగా టెన్షన్ పడతాము. అలాంటిది మేము కొన్ని వందలాది 10, 20 కూడా కాదు, వందల కొద్దీ మాకు బ్యాడ్ మెసేజెస్ ఆ టైంలో ఆడియో కాల్స్, వీడియో కాల్స్ అనేది చేస్తూ ఉంటే మేము అసలు ఏం చెయ్యాలో కూడా మాకు అర్థమయ్యేది కాదు.